అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న అంటే 25/7/24వ తేదీ సాయంత్రం 6:45 నుంచి 7:30 వరకు మా సంఘానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇచ్చిన్నారు. అందులో మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ డైరెక్టుగా సైకో ప్రభుత్వం పోవాలా, సైకిల్ ప్రభుత్వం రావాలనే నినాదాలతో మేము రాష్ట్ర నాయకులమంతా పర్యటించడం జరిగింది. అది సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళింది. అందుకు సంబంధించినటువంటి అన్ని ప్రూఫ్లు ఆయనకు సమర్పించడం జరిగింది. ముఖ్యంగా నిన్న సమావేశానికి ఆయన పిఏ గారు టీజీ జనార్దన్, విజయవాడ ఎన్జిఓస్ అంటే కృష్ణా జిల్లా ఎన్జిఓస్ ప్రెసిడెంట్ సాగర్ గారు మాకు అపాయింట్మెంట్ ఇప్పించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సీఎం గారు నిన్న ఒక పక్క అసెంబ్లీ, ఒక పక్క క్యాబినెట్, ఒక పక్క ఢిల్లీ ప్రయాణాల్లో ఉన్నప్పటికీ మాకు 45 నిమిషాలు కేటాయించి మా సమస్యలను ఆయన విని సానుకూలంగా స్పందించడం జరిగింది. అందుకు మరీ ముఖ్యమంత్రి వర్యులకు పాదాభివందనములు చేసి మా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్స్కు అతి ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఒకటి, వస్తానే ఈ ప్రభుత్వం ఇచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం మాకు పెన్షన్లు, ఉద్యోగులకు జీతాలు 1వ తేదీ ఇవ్వడం జరిగింది. అందుకు ఆయనకు మరీ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటుంది సంఘం. నిన్నటి దినమున వచ్చిన చర్చల్లో అతి ముఖ్యమైనటువంటిది పెన్షనర్స్ ప్రత్యేకంగా కార్పొరేషన్ను పెట్టాలా అని మేము ముందు కోరడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. నిన్న అతి త్వరలో ఆ సమస్యను పరిష్కారం చేస్తామనేటువంటి మాకు సానుకూలమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అందుకు రాష్ట్ర పెన్షనర్స్ తరఫున కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటున్నాం. అతి ముఖ్యమైనటువంటి విషయాలన్నింటిపైన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.